భయపడతాం కదా. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి మరి అపవాది అంటే భయం, మరి కొందరికి అనారోగ్యత అంటే భయం, మరి కొందరికి మరణం అంటే భయం కదా. మరి ఇంకా కొంతమందికి అయితే నేను ప్రతిరోజు చదువుకొని ఆ పాట పాడుకొని దేవుని వాక్యాన్ని మరి అదేవిధంగా ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా మా సంఘంలో అందరూ చేసినప్పుడు ఆ యొక్క భయం నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చాడు. సో మనం భయంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతాం కదా. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడ్డప్పుడు మనం భయాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. ఒకసారి మీ గుప్పిలు చూపిస్తారా? ఎంతమందికి ఎటువంటి భయాలు ఉన్నాయో నాకు తెలీదు, కానీ ప్రతి ఒక్క భయాన్ని ఈ గుప్పిట్లో బంధిస్తాం. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఒక్క భయం, ఏ భయం అయినా సరే ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మన యొక్క భయాల్ని గుప్పిట్లో బంధించి దేవుని నామానికి మహిమ కలిగజేస్తాం. ఆమెన్. మరి పాట ఎవరికైతే తెలిసినట్టయితే మాతో పాటు దయచేసి పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. భయపడను.
బహుగా దీవించి మరి ఆశీర్వదించి 10ంతలుగా 1000ంతలుగా ఫలించును గాక. ఆమేన్.